జనతా గ్యారేజ్ తర్వాత ఎవరి దర్శకత్వంలో నటించాలా అనే అయోమయంలో చిక్కుకున్న ఎన్టీఆర్ కి సురేందర్ రెడ్డి బెస్ట్ ఆప్షన్ అనిపించాడట. ఎన్టీఆర్ తో గతంలో అశోక్, ఊసరవెల్లి తీసిన సురేందర్ ఇంతవరకు తనకి హిట్ ఇవ్వకపోయినా కానీ అతనికున్న మార్కెట్ వాల్యూ దృష్ట్యా అందుబాటులో ఉన్న ఆప్షన్లలో అతనే బెస్ట్ అని ఎన్టీఆర్ ఫీల్ అయ్యాడట. ధ్రువ ఎలాగో ఫినిషింగ్ స్టేజ్ వచ్చింది కనుక సురేందర్ తో కమిట్ చేయించాలని చూస్తే అతనేమో ఎన్టీఆర్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కంటే జాగ్వార్ హీరో నిఖిల్ గౌడ ఇచ్చిన ఆఫర్ కి టెంప్ట్ అయ్యాడట. జాగ్వార్ తర్వాత నిఖిల్ నటించే సినిమాకి దర్శకత్వం వహించాల్సిందిగా సురేందర్ ని అప్రోచ్ అయితే అతను 15 కోట్లు డిమాండ్ చేశాడట. వాళ్ళు 13 కోట్లయితే ఇచ్చేస్తామని అనడంతో సురేందర్ పడిపోయాడు. ఎన్టీఆర్ తో చేస్తే తనకు పెద్ద హిట్ వస్తుందేమో కానీ ఖచ్చితంగా 13 కోట్లయితే రావు కదా. అదీ కాక ఎన్టీఆర్ తో ఇప్పుడు కాకపోతే ఇంకోసారైనా పనిచేసుకోవచ్చు కాబట్టి ఈ అవకాశాన్ని వదులుకోరాదని నిఖిల్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఖచ్చితంగా సూరి దొరికేస్తాడని నమ్మకంగా ఉన్న ఎన్టీఆర్ ఇప్పుడు మళ్లీ దర్శకుడి కోసం వేట మొదలు పెట్టక తప్పలేదు. జనతా గ్యారేజ్ తో తన కెరీర్ గాడిన పడిందని ఆనందించే లోపే ఇలా దర్శకులు దొరకని పరిస్థితి ఎదురు కావడం ఎన్టీఆర్ తో పాటు అతని కోటరీకి ఇబ్బందిగా మారింది. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.